దీనికి వెళ్దాం. పేట పేట ర్యాప్ ర్యాప్ అదిరిపోవాలంతే. నారా లోకేష్కి మొత్తం చిలకలూరుపేట ర్యాప్ బొప్పుడి దగ్గర నిర్వహించడానికి 150 ఎకరాలని అక్కడ చూసినట్లున్నారు. 17వ తారీఖు 18వ తారీఖు ఇంకా క్లారిటీ రాలేదు కానీ బట్ అక్కడ నుంచి 3 పార్టీలు కలిపి నిర్వహిస్తున్నటువంటి సభ, త్రిమూర్తులు పాల్గొంటున్నటువంటి సభ. మరి ఇక్కడ 3 ప్రధానమైనటువంటి ఎజెండాలు. ఎందుకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు ఓడించాలి, అదేవిధంగా రాష్ట్రానికి మాకు ఓటేస్తే మేము రాష్ట్రానికి ఏం చేస్తాం అని చెప్పేటువంటి ఒక సభ. ఇది చాలా క్లియర్ ఇండికేషన్ ఇవ్వబోతుంది. మరి ఈ సభ ద్వారా ఆ మెసేజ్ వస్తుంది. ఆ సభ బాధ్యతల మొత్తాన్ని నారా లోకేష్ గారు ఇప్పుడు ఆ బాధ్యతలు తీసుకున్నాడు. నారా లోకేష్ ఇప్పటికే దానికి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా దీన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నట్లున్నారు. రాజేష్ సార్ ఏంటి చిలకలూరుపేట అంటే బొప్పుడి దగ్గర అనుకుంటున్నట్లున్నారు సభ. ఏంటి సభకు సంబంధించి ఏం ప్లానింగ్ జరుగుతుంది, ఏంటి ఎవరెవరు దానికి కమిటీని చేయటం జరిగింది, ఏంటి అప్డేట్స్? అదే సార్, చిలకలూరుపేట దగ్గర బొప్పూడి సభకు సంబంధించి సుమారు 17వ తారీఖు ఈ సభకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. పొత్తులకు సంబంధించి బీజేపీలో ఎన్డీఏలో పొత్తులకు సంబంధించి ఒక చర్చ జరగాలనే కాన్సెప్ట్ని అయితే 3 పార్టీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న చర్చల అనంతరం సభకు రావాలని చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మోడీని కోరటం, మోడీ వెంటనే దానికి అగ్రీ చేయడంతో ఈ సభ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది సార్. అయితే ఈ సభ ప్రధానంగా లోకేష్ అదేవిధంగా స్థానికంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ కూడా టీడీపీ ముఖ్య నాయకులు, పర్చూరు ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కావచ్చు ప్రధానంగా దీన్ని కీలకంగా తీసుకొని ఈ సభనైతే సక్సెస్ చేయాలని ఒక కీలక కమిటీ, ముఖ్య నేతలతో కీలక కమిటీ వేశారు. అయితే ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం టీడీపీ నేతలు కానీ బీజేపీ, జనసేన 3 పార్టీ నేతలు చెబుతుంది ఒకటే కాన్సెప్ట్. 2014 తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2024లో ముగ్గురు కలిసి ఒక వేదికను పంచుకోబోతున్నారు. ఇది ఒక హైలైట్గా నిలవబోతుంది. నెంబర్ 2 వచ్చేసి 2014లో అప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాత్రమే రాష్ట్రాన్ని డెవలప్ చేయగలడు, చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఆ ఇమేజ్ ఉంది, ఆ కలేజా ఉంది అనే వర్షన్ ఏదైతే అప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారో ఇప్పుడు కూడా అదే రకమైన కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఒక కాన్సెప్ట్ ఎన్డీఏలో కలిసిన నేపథ్యంలో ఒకవైపు నరేంద్ర మోడీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ముందుకు వెళ్తే కేంద్ర సపోర్ట్ ఉంటుంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరొక వైపు చంద్రబాబు నాయుడు విజన్ ఏదైతే ఉందో ఆల్రెడీ హైదరాబాద్ ఆయన డెవలప్ చేసినటువంటి విజన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఈసారి ముందుకు వస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు కూడా రాష్ట్రం వెనక్కిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా అప్పుల ఊబిలో ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద కూడా దాదాపు 4-5 లక్షల వైపు అప్పు ఉంది. ఆ అప్పుని లేకుండా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలంటే ఒక్క టీడీపీ, ఈ ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే సాధ్యమనే ఒక మెసేజ్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలన్న కాన్సెప్ట్తో రేపు సభ ప్రణాళికలను అయితే రచిస్తున్నారు సార్. ఈ సభకి దాదాపు 175 నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది రావాలి అని కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. గతంలో ఏవైతే చంద్రబాబు నాయుడు సభకి తాడేపల్లి కానివ్వండి, మంగళగిరి సభలకి కొంత బస్సులు సమస్య, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సమస్య ఉన్న నేపథ్యంలో కొంత రావాలనుకున్న పబ్లిక్ కూడా రాలేకపోయిన నేపథ్యంలో ఈసారి ముందుగానే దానికి సంబంధించిన ఒక ప్రణాళికను అయితే టీడీపీ అధిష్టానం తీసుకోవడం జరిగింది. ఆర్టీసీకి రికమెండేషన్ లెటర్, మాకు ఇన్ని బస్సులు కావాలి సభకని ఒక లెటర్ కూడా అచ్చెన్నాయుడు ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లు సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే ఆ నేతలు అందరూ కూడా చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ సభకు రావాలనుకుంటున్నారు. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మరొకసారి చేయాలి అన్న కోణంలో అయితే ఈ సభ ముందుకెళ్ళబోతుంది సార్. రైట్ రాజేష్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్